రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. రోజు ఆయన ఏ సినిమా షూటింగ్ లో ఉంటాడో ఆయనకే తెలియదు. ఒకే సమయంలో ఆయన 2-3 సినిమాలు చేస్తూ ఉంటాడు. గడిచిన 3 ఏళ్లలో ఆయన 4 సినిమాలు విడుదల చేశాడు. అందులో 2 చిత్రాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయి. ఈ ఏడాది విడుదలైన కల్కి చిత్రం 1000 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రాలలో రాజాసాబ్ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ నెలలోనే దాదాపుగా 80%కి టాకీపాట్ ను పూర్తి చేయబోతున్నారు. ఈ సినిమాతో పాటు రీసెంట్ గానే ఆయన హను రాఘవపూడితో ఫౌజీ అనే చిత్రాన్ని గ్రాండ్ గా ప్రారంభించిన సంగతి తెలిసిందే. పీరియాడిక్ లవ్ స్టోరీ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ప్రభాస్ లేకుండా 2 షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. రజాకార్ మూమెంట్స్ లో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ ప్రేమ కథని తెరకెక్కిస్తున్న డైరెక్టర్ హను ఇందులో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఒక పాకిస్తాన్ అమ్మాయి ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ మధ్య జరిగే ప్రేమ కథని చాలా డిఫరెంట్ గా ఎమోషనల్ గా ఈ సినిమాని తీయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రం కోసం డైరెక్టర్ హను రాఘవపూడి ఇమాన్వి అనే కొత్త అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఈమెకి ఇదే మొట్టమొదటి సినిమా. అంతకుముందు ఇన్స్టాగ్రామ్ లో ఒక పాపులర్ సెలబ్రిటీగా చలామణి అవుతూ ఉండేది. ఈమె రీల్స్ ఒక రేంజ్ లో వైరల్ అయ్యేవి. ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్ డైరెక్టర్స్ కి బాగా నచ్చడంతో వెంటనే ఆమెను సంప్రదించి ఈ సినిమాకి తీసేసుకున్నాడు. 400 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో రెమ్యూనరేషన్స్ కూడా ఆర్టిస్ట్ కి బాగానే ఉంటుందని అందరూ అనుకోవడం సహజం. కానీ హీరోయిన్ ఇమాన్వికి కోట్లలో రెమ్యూనరేషన్ ఇస్తున్నారనుకుంటే పెద్ద పొరపాటే. ఆమె ఈ సినిమా కోసం తీసుకుంటున్న రెమ్యూనరేషన్ కేవలం 20 లక్షల రూపాయలు మాత్రమే. అంతేకాదు ఈ సినిమా పూర్తయ్యే వరకు ఆమె మరో సినిమా చేసేందుకు వీలు లేదట. ఈ అగ్రిమెంట్ తోనే ఆమెను ఈ సినిమా కోసం తీసుకున్నారట. ఈ మధ్య కాలంలో ఆమెకు 2-3 క్రేజీ ఆఫర్స్ వస్తే వాటిని కూడా ఈ కారణం చేతనే వదులుకోవాల్సి వచ్చిందట. అయితే ప్రభాస్ తో ఒక సినిమా చేసే అవకాశం రావడమే 100 కోట్ల రెమ్యూనరేషన్ తో సమానం. పైగా ఆమెకి ఈ చిత్రంలో నటనకి ప్రాధాన్యం ఉండే పాత్ర దొరికిందట. ఉచితంగా అవకాశం ఇచ్చినా చేస్తానని చెప్పిందట. ఈ సినిమా హిట్ అయితే టాలీవుడ్ లో ఈ అమ్మాయి సునామీని చూడొచ్చు అనే చెప్పాలి.